ఈ కార్యక్రమానికి అదేవిధంగా మంగవేణి గారు వచ్చారు నిమిషం సరే సభాధ్యక్షుడిగా వహించాల్సిందిగా అంబేద్కర్ గారి స్టేట్ అంతా కంట్రీ అంతా కూడా వెళ్తూ వస్తోంది. మనం డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఉన్నారు ప్రధానంగా పిఎం సూర్యఘర్ స్కీమ్ ద్వారా, అలాగే కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్ వాళ్ళు కానీ వాళ్ళు సపరేట్గా సోలార్ అనేది పెట్టుకొని దానికి వాళ్ళ విద్యుత్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ జీరో వచ్చే విధంగా చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఈపీడీసీఎల్ పరిధిలో సుమారు 60,000 మంది ఈ డొమెస్టిక్ గృహ వినియోగదారులు ఈ సోలార్ స్కీమ్ పెట్టుకున్నారు. కానీ ఈ సోలార్ అనేది ఇటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే విజువల్లీ ఛాలెంజ్డ్ స్కూల్ ఉందో ఇక్కడ వీళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని ఈపీడీసీఎల్ విశాఖపట్నం సర్కిల్ ఆఫీస్ వాళ్ళు దీనికి హెల్ప్ చేశారని ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ సోలార్ అంటే ప్రతి ఆల్ కార్నర్స్ ఆఫ్ ద సొసైటీ రీచ్ అవుతుందని, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ప్రతి ఇంటింటికి కూడా ఈ సూర్యఘర్ సోలార్ స్కీమ్ని తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము. నాట్ ఓన్లీ హయ్యర్ అప్పర్ అండ్ హయ్యర్ మిడిల్ క్లాస్, మనము ఏదైతే ఎస్సీ ఎస్టీస్ ఫ్రీ పవర్ ఇస్తున్నామో వాళ్ళకు కూడా ఈ సోలార్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. అంబేద్కర్ జయంతి రోజు ఆల్రెడీ ఇందాకే ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్లో కూడా ఇందాక ఇనాగరేట్ చేసి వచ్చారు. అది ఇటువంటి ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు మనం ఉపయోగపడుతున్నాం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మన రూఫ్ స్పేస్ మీద ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మన రైజింగ్ హెలెన్ కెల్లర్ సొసైటీ వాళ్ళు నడిపించే ఈ విజువల్ ఛాలెంజ్ స్కూల్కి ఈరోజు విచ్చేయడం, ఇక్కడ జరుగుతున్న మంచి కార్యక్రమాల గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మొదటిగా వాళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు. లోకల్గా ఉన్న మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, వాకర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ ముందుకు వచ్చి అమౌంట్ పెట్టుకొని ఇక్కడ సోలార్ ప్యానెల్ పెట్టించడం అనేది ఇది డెఫినెట్గా రాష్ట్రం వేసే 2 అడుగులు కంటే మనం ఒక 3 అడుగులు ముందు వేసి విశాఖపట్నం ప్రజలు రాష్ట్రానికి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇలా ప్రతి ఒక్క విషయంలో విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం సిటీ ప్రజలు ఇలా రాష్ట్రానికి ఎగ్జాంపుల్గా నిలబడాలి. చాలా సంతోషంగా ఉంది. ఇలా మీ అందరి సపోర్ట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రోగ్రామ్ కనుక ఉంటే ఆ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిటే కాకుండా 10 బెనిఫిట్ వచ్చే విధంగా ప్రజలందరికీ వచ్చే విధంగా మనం అందరం కలిసి పని చేయొచ్చు అని తెలియజేసుకుంటూ, వాళ్ళకి స్టడీ సర్కిల్ గురించి అడిగారు. మీరు తప్పకుండా ఏర్పాటు చేయండి. ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలని 100% మనం గవర్నమెంట్తో మాట్లాడి ఏర్పాటు చేస్తాము. చాలా మంచి ఉద్దేశం. నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్ మన రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు డెఫినెట్గా ఇనిషియేటివ్ తీసుకోండి. 100% ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ చెప్పారు. ఐ అప్రిషియేట్ ద వాకర్స్ క్లబ్ ఈ స్కూల్కి మీరు కంప్యూటర్స్ ఇచ్చినందుకు, అండ్ వాట్సాప్ గ్రూప్ 5 కిలోవాట్ సోలార్ ఇన్స్టలేషన్ చేసినందుకు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరు మాట్లాడుకునేది ఏంటి అంటే భారతదేశము వాళ్ళ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కోసం ఇండిపెండెంట్గా ఉన్నారా లేదా. మనం ఇవాళ లేము. మనకి గ్యాస్ కావాలన్నా ఇంకో దేశం నుంచి రావాలి, పెట్రోల్ డీజిల్ కావాలన్నా ఇంకో దేశం నుంచి రావాలి. ఇవాళ మనము ఇంత పెద్ద ఎత్తున ఈ సోలార్ ఎనర్జీ ఎందుకు ప్రోత్సహిస్తున్నాము అంటే భారతదేశము ఎనర్జీ ఇండిపెండెంట్ అవ్వాలి. ప్రతి సిటిజన్కి వాళ్ళ ఎనర్జీ కోసము వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. పాయింట్ ఏంటి అంటే సోలార్ జనరేషన్ పొద్దున 8-9 నుంచి మధ్యాహ్నం 3-4 దాకా జరుగుతుంది. దాని తర్వాత ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల మన భారతదేశంలో గత సంవత్సరంలో 45 గిగావాట్లు ఇన్స్టాల్ చేసాం. అంటే 45,000 మెగావాట్లు, అంటే 4.5 కోట్ల కిలోవాట్లు అంతా మనం ఇన్స్టాల్ చేసాం. కానీ రూఫ్ టాప్ సోలార్కి వచ్చేవరకు మాత్రం ఇంకా మనం స్లోగా ఉన్నాం. మన జిల్లాలో ఎంత అయిందని ఇప్పుడే ఎండి పృథ్వీ గారిని అడిగితే ఇంచుమించు 10,000 కనెక్షన్స్ మన ఎంటైర్ విశాఖపట్నం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం 4th ప్లేస్లో ఉన్నాం. మా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు మీ ఇంట్లో చేసుకోవడమే కాదు, మీ వీధుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ప్రోత్సహించాలని కోరుతున్నాము. అండ్ మళ్ళీ ఒక మంచి కార్యక్రమం విజిలీ ఛాలెంజ్ స్కూల్కి మీరు కంప్యూటర్స్ ఇవ్వడము. అప్రిషియేట్ ఆల్ ఆఫ్ ద వాకర్స్ అండ్ ద వాట్సాప్ గ్రూప్ ఫర్ గివింగ్ ద 5 కిలోవాట్ ఎనర్జీ. ఒక మంచి సందర్భం క్రియేట్ చేశారు ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి.
అండ్ అప్రిషియేట్ ఆల్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఈ ఏజెన్సీస్ రెడీగా ఉన్నారండి, మీరు దాన్ని ప్రాపగేట్ చేయాలని కోరుతున్నాం. వాకర్స్ క్లబ్కి నెక్స్ట్ ఛాలెంజ్ అది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్.